దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దాన కీర్తన 31:19. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తమును దాచిఉంచిన మీరు ఎంతో గొప్పది. చూడండి, ప్రభువుని వెంబడిస్తున్నటువంటి మీ యొక్క జీవితంలో శ్రమలు, కష్టాలు, బాధలు, హింసలు, కరువులు, లేమి ఇవన్నీ కూడా ఎదురవుతున్నాయని ఎంతో చింతిస్తూ, కలవరపడుతూ, బాధతో జీవిస్తూ ఉన్నారేమో. కానీ మరి దేవుడైతే ఎంతో బలమైనటువంటి వాగ్దానాన్ని ఆయన ప్రజలుగా ఉన్నటువంటి వారందరికీ ఆయన ఇచ్చి ఉన్నారని మర్చిపోకూడదు. తన ప్రజలైనటువంటి వారి నిమిత్తం దేవుడు తన యొక్క లేఖనాల ద్వారా సెలవిస్తున్నటువంటి ప్రతి మాట అది నెరవేర్చుట కొరకే ప్రభు ఇచ్చారని విశ్వసించేవారిగా ఉండాలి. మరి మీరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారుగా ఉన్నట్టయితే మీ కొరకు దేవుడు ఎంతో గొప్ప మేలును సిద్ధపరిచి ఉన్నారు. ఆ మేలుతో దేవుడు మిమ్మల్ని ఒక దినాన గొప్పగా తృప్తిపరచబోతున్నారు. కనుక ఇప్పుడు మీకున్నటువంటి బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు బట్టి చింతిస్తూ, కలవరపడుతూ, దేవుడిని నిందిస్తూ దేవునికి దూరం కావద్దు. నీవు ఆయన యందు ఎల్లప్పుడూ కూడా ఏ సమయంలోనైనా, ఎటువంటి సందర్భంలోనైనా, కష్టంలోనైనా, సంతోషంలోనైనా ఆ ప్రభువును యందు నీవు భయభక్తులతో జీవించు. ప్రభువును బట్టి నీవు నడుస్తున్నటువంటి ఆ విధానము, ఆయన యందు ఉంచిన భయభక్తులు నిన్ను ఎంతో గొప్ప ఐశ్వర్యవంతునిగా మారుస్తాయి. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. వారికి, వారింటి వారికి నీ గొప్ప రక్షణ కలిగించేయండి. వారిని, వారి పిల్లల్ని పోషించండి. ఇదిగో వారిలో ఉన్న చింత, వేదన, దుఃఖం, బాధ తొలగించండి. పరిశుద్ధాత్మ దేవ వారిని ఆదరించి ధైర్యపరచండి. వారికి, వారింటి వారికి ఎంతో కాపుదలి దినమంతా దయచేయండి. కీడు, శోధన, అపాయాన్ని తప్పించి పరిశుద్ధాత్మతో నింపి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన వినయంతో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.